పైన చూసుకుంటాడే. కన్నా నీ చిన్న వయసులో నన్నడుం గెల్లితే కళ్ళు నలుపుకుంటూ ఓ నేర్చేదాన్ని. ఆ రాధ అనుకున్నావా? రాధరా, రజ్జుని రాధరా. నువ్వు పేలిస్తే పటాసులే పేలుతాయి, నేను పేలిస్తే శివకాశియే పేలుద్ది. ఈ రోజుని, ఈ క్షణాన్ని నీ మనసులో నోట్ చేసి పెట్టుకో. ఈ రోజు నేను చిన్న నీటి చుక్కని, రేపు పెద్ద ఆలని. ఆ రోజు ఇదే పంచాయతీలో మీ ఇంటి బల్బులు పగలగొట్టి నేను ఫైన్ కట్టలేదో మేము మా సంఘాన్ని క్లోజ్ చేస్తాం. ముందు ఆ పని చేయండి. వస్తా. రేయ్, ఊపిరి వేగబట్టి డైలాగ్ చెప్తూ ఉంటే గాలి తీస్తావేంటి? అది సర్లే, తన నడుమ ఎప్పుడు గిల్లా? అదంత ముఖ్యమా ఇప్పుడు? కానీ నాకు ముఖ్యం రా, చెప్పగలరా రే? పోతరాజు స్వామి నదిలో నీరాడే సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా, ధోని అభిమాన సంఘం తరపున ప్రపంచం లెవెల్లో జరగబోతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ అది మన ఊర్లోనే జరగబోతోంది. కావున క్రికెట్ అభిమానులైన మీరంతా ఏరులై, సముద్రపు అలలై, మన శత్రువులు కుమిలి కుమిలి ఏడ్చేలాగా గుంపులు గుంపులుగా, మందలు మందలుగా, తండోపతండాలుగా గ్రౌండ్ కి చేరుకోవాలి. రే, నువ్వేంటే ఎలక్షన్ లో నిలబడినట్టు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే పని జరగదు. నేను మాట్లాడతాను చూడు. ఆవలించే కోహ్లీయే, మిఠాయి తినే రైనావే, గేటు తెరిచే కేదార్ జాదవే, సంక్రాంతి అంటే కోడి పందాలు, అన్న ధోని అంటే క్రికెట్. కొట్రా కొట్రా. మీరు మాత్రం మా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తే మీ అందరికి ఫ్రీగా పిజ్జాలు ఇస్తాం. పిజ్జా వద్దు, క్రికెట్ వద్దు. ఫుల్ అప్డేట్ లో ఉన్నావు. వాట్సాప్ వాడుతున్నావా? అరటితోపులో ఉన్నాను. అది సర్లే, మీ కాలంలో అదే కదా వాట్సాప్. సర్లే పో. మీరందరూ మా మ్యాచ్ చూడడానికి వస్తే ఫ్రీగా పిజ్జా దొరుకుద్ది, బర్గర్ దొరుకుద్ది, 6 ప్యాక్ పెట్టుకోవడానికి గ్రీన్ టీ దొరుకుద్ది. ఏంట్రా నన్ను కూడా నీస్తానని చెప్తున్నా? ఇప్పుడే కదరా జనాలు వస్తారు. అలా అంటావా? అయితే జ్యూస్ బీర్ కూడా చేర్చుకో. దానికి డబ్బులు? అదే నీ మెడలో ఉంది కదరా, పెట్టేయడమే. ఓసారి దీన్ని పట్టుకో. బామా, దీన్ని తీసుకో. రేయ్, ఏంట్రా అలా ఇచ్చేసావు? అది మా బామే. నీకు ఇచ్చానంటే డైరెక్ట్ గా సేటు కొట్టుకెళ్తది. దానికి ఇస్తే సేఫ్ గా ఇంటికి వెళ్తాది. సర్లే, ఇదే ఫ్లో కంటిన్యూ చేయి. ధోని బంగారు తమ్ముడు చూసారా? రాకుండానే బంగారు గొలుసులు ఇచ్చాం. ఇక వస్తే ఏమి ఇస్తామో చూసుకోండి. రే చిన్నపిల్లలు, మీరు కూడా రావాలి. వస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇస్తాం, కూల్ కూడా లీవ్ ఇచ్చేస్తాం. రే ఇటు చూడు, ఏంటలా చూస్తున్నారు? ఎలా ఉంది మా స్టైల్? అదిరింది కదా? కన్నా ఒక్క నిమిషం ఇక్కడ చూడు. నా ప్రియమైన ప్రజలారా, పోతురాజు పూజ సందర్భంగా రజని అభిమాన సంఘం ద్వారా 16 నుంచి 18 ఏళ్ల వయసున్న యవ్వన యువతలు జరిపించే కబడ్డీ కోలాహలాన్ని చూడ్డానికి రండి రండి రండి. రే 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ళంటరా. 6 వర్క్ లూయిస్ ప్రకారం, చిచి డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ని క్యాన్సిల్ చేద్దాం రా. ప్లేయర్ వా, మ్యాచ్ మన ప్రాణం రా. సర్లే పో. బంధుమిత్రులారా, విని విననట్టు ఉండకండి. మా ఆటలో నిజాయితీ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, వీరు ఉంటుంది, యవ్వనం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఇంకా గ్లామర్ కూడా ఉంటుంది. ఏదేదో అంటుందిరా. కాబట్టి అందరూ రండి రండి రండి. రే మిమ్మల్ని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? రే 18 ఏళ్ళ అమ్మాయిలంటరా. రే యవ్వనం ఉంటుంది, గ్లామర్ అని ఓపెన్ గా చెప్తుంది. అక్కడికే వెళ్దాం రా. మీరంతా పేరు సెంటర్, మీతో ఎలా వేగేది? రే అక్కడికి వెళ్తే ఇంకా పాపులర్ అవ్వచ్చురా. ప్లీజ్ ప్లీజ్ నన్నైనా వదలరా. రే డాన్స్ ఆడుతూ పిలుస్తున్నారా, నన్ను వదలరా, నేను వెళ్తా. ఎందుకురా ఇలా చేస్తావు? రే 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 అలా చూడరా. నేను వస్తాను రా. సరే ఏం చేద్దాం, క్రికెట్ ఆడదాం. అడు రే లాటీరా నేను. ప్రియమైన మహాజనులారా, మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రజనీ అభిమాన సంఘం తరపున జరుగుతున్న అద్భుతమైన కబడ్డీ పోటీ ఇదిగో చూడండి. మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రజనీ అభిమాన సంఘ నాయకురాలు రజనీ రాధ వస్తున్నారు. ఆవిడతో కలిసి లకలక లావణ్య, బొబ్బిలి పులి భావన, కొండబీటి సింహం కోమలాంగి మరియు చంద్రముఖి చంద్ర, వీళ్ళంతా కూడా రంగంలోకి దిగబోతున్నారు. మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రజనీ అభిమాన సంఘ నాయకురాలు రజనీ రాధ ఆటలో తలబడ్డానికి వస్తున్నారు. ఆమె అద్భుత ప్రతిభా పాఠవాల్ని తిలకించండి.
ఏంటి మావా ఒక్కళ్ళు కూడా రాలేదు? అల్లుడు ఆ? ఒక ఏక 2 కాకులు నేను చూశాను. ఆ? నేనెప్పుడు చెప్పుతో కొడతాను, మూసుకుని నించో. అసలే చిరాకులో ఉన్నాను. ఇప్పుడు రంగంలోకి దిగుతున్న వారు కొండవీటి సింహం కోమలాంగి. ఏయ్ పసుపుతో బాలేసుకున్న ముసలాయన, ఆడపిల్లల గుచ్చి గుచ్చి చూడకయ్యా, దూరంగా నిలబడయ్యా. కబడ్డీ సౌండ్ ఏంటి ఇంత కిక్ గా ఉంది? సిక్సర్ సిక్సర్ కొట్టాడు రా మనోడు. రే చూడండి రా, బాల్ చూడు, గ్రౌండ్ దాటి వెళ్ళిపోతా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. సిక్సర్ సిక్సర్ అదరు కొట్టావా? ఏం షాట్ కొట్టాడు తెలుసా? ఎర్రగడ్డికి వెళ్తావా ఏంటి? రేయ్, ఆ? ఏంటి తల ఉంచుకోవాలా? వాళ్ళు ఎంత స్టైల్ చూపించారు, మనము చూపించాలి. వేరే దారి లేదు. మూసుకున్నాడు. ఎంతమంది వచ్చారో చూడండి. యువతి యువకులు, స్టూడెంట్స్, పిన్నలు, పెద్దలు. జనమా, జన సముద్రమా, లేక లేరే. ఏంటి ఎగతా చేస్తున్నావా? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. తాడేపల్లి వారియర్స్ కి చెందిన ముద్దు కృష్ణ జట్టు, అలాగే హనుమాన్పేట ఆంజనేయులు ఓపెనర్లుగా దిగారు. ఇప్పుడు మొదటి బంతి వేయబోతున్నారు. అది హెలికాప్టర్ షాట్. ఓవర్ చేస్తున్నారే. రెండో బంతి బోల్డ్ దశగా వెళ్తుంది. అయ్యో, బోల్డ్ అయిపోయాడు. యాంటనీ టీం, భాషా టీం, 2 టీములు కూడా ఆఖరి రౌండ్ కి సిద్ధంగా ఉన్నాయి. రాధా ఆటని చూడడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఎవడ్రాది లో యాంగిల్ సెల్ఫీ చేస్తున్నాడు? లో యాంగిల్ లో సెల్ఫీ అంటరా? అది చూసే భాగ్యం మనకు కలగలేదే. అవునల్లుడు అవును. ఏంటి డిస్కషన్? క్లైమాక్స్ వచ్చింది, బాగా సౌండ్ పెంచండి. అలాగే. రేయ్, ఏమైంది? కిడ్నీ నొప్పిగా ఏయ్, ఉంది. కిడ్నీ ఉండేది కింద. కెప్టెన్, నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను కెప్టెన్. ఏయ్. నన్ను కాపాడండి కెప్టెన్. అయిపోద్ది. రే, నేను వెళ్ళి కాపాడినా. ఎవరు నన్ను కాపాడట్లేదు, నన్ను నేనే కాపాడుకుంటాను. రే దుర్మార్గుడు, ఆగరా. పోతే పోయాడ్రా. ఓవర్ యాక్షన్ వీడు. వాట్ ఎ షాట్! ఓ డిజార్వ్. చివరి వికెట్ పోయింది. పోతే పోనీ పోరా. ఏంటి బామ్మ చనిపోయిందా? నేను వచ్చి తల ఊపిరి పెడితే అప్పుడు శాంతిస్తుందా బామ్మ? రే మామ, నువ్వే ఒక తాత, నీకొక బామ్మ. అబద్ధం చెప్పకో. అల్లుడు, నాకున్నది ఒకే ఒక బామ్మ. వద్దు మావా. అడిగితే ఫుల్ కొనిచ్చేది అల్లుడు. మమ్మల్ని మోసం చేయొద్దు మామా. వద్దు మావా. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? రే ఎక్కడికి రా? ఆగండి రా. రేయ్, ఆగండి రా, మ్యాచ్. నా ఐడే వీడు దొబ్బేసాడే. హలో, ఏంటి హైదరాబాద్ లో సునామీయా? నువ్వు కాస్త మోస్తావా? ఏంటి 30 అడుగుల పైన అలలు వస్తున్నాయా? నేను నమ్మలేకపోతున్నానే. నేను నమ్మలేకపోతున్నాను. వీడికి నమ్మకం కలగట్లేదంట. నేను వెళ్ళి వీడియో తీసుకొస్తా. రేయ్, 2 minutes రా. రేయ్, వచ్చేస్తా, రేయ్, రేయ్, వచ్చేస్తా. ఆగరా. ఏయ్, నువ్వు నిజమైన తాగుబోతే బయటికి రాను. రేయ్, రేయ్, నిజంగా తాగబోతున్నారా? రేయ్. ఛ, పనికి మాలి చేత. ఏమున్నారు? కబడ్డీ 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 అరే, భలే ఆడుతుంది మావా. కబడ్డీ 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 అరే రే, అంత లోపలే పట్టేశారు. కబడ్డీ 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 రే, ఎవర్రా నందిలా అడ్డం నించుంది? నందిని కాదురా, కింగుని. రే, ఆడియన్స్ పిలవండి రా. మన క్రికెట్ మ్యాచ్ వెళ్దాం. రే రండి, రే ఆడియన్స్ రండి రండి, క్రికెట్ చూడడానికి వెళ్దాం రండి. ఈ కబడ్డీ మనకి ఎందుకు? రండి రండి. ప్రజలారా, మా కెప్టెన్ అనుకుంటున్నట్టు మేము కబడ్డీ మ్యాచ్ చూడడానికి రాలేదు. ఈ రియాక్షన్ చూడడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు మాత్రం మా మ్యాచ్ చూడడానికి వస్తే కోటర్తో పాటు మ్యాటర్ కూడా ఇస్తాం. మ్యాటర్ అంటే మీరు అనుకునేది కాదు, బిర్యానీ. రే రే రే, టాప్. మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇప్పుడు చూడు నా యాక్షన్. విజయం సాధించిన వీర వనితలకు ట్రోఫీని ఇవ్వటానికి ఈ ఊరి నాయకుడు పెదరాయుడు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం.